బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టగా తిరుపతిలో పరమేశ్వర్ రెడ్డి దొరికినట్టు, అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఉమాశంకర్ అడిగి తెలుసుకుందాం. ఉమాశంకర్, చెప్పండి. హత్య తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డి కనిపించకుండా పోవడంతో అతని కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే అతన్ని తిరుపతిలో అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. చందు, వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు చూపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే వివేక హత్య కేసు రాష్ట్ర ప్రభుత్వం సిట్కు అప్పగించిన నేపథ్యంలో వివేక హత్య కేసులో అనుమానితులను, అలాగే రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయిలపై సిట్ అధికారులు దృష్టి సారించారు. అయితే వివేక హత్య జరిగిన తర్వాత తన తోటి అనుచరులు ఇంట్లోని తల్లి వాళ్ళు మొదట గుండె జబ్బు కారణంగా మృతి చెందారని చెప్పడం, మధ్యాహ్నం కల్లా హత్యకు గురయ్యారని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితుల వేటలో సిట్ అధికారులు వేగం పెంచారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనే వివేక హత్య జరిగినప్పటి నుంచి కడప జిల్లాలో కనిపించకపోయినటువంటి పరమేశ్వర్ రెడ్డి తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేక తిరుపతిలోని సంకల్ప హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసులు పరమేశ్వర్ రెడ్డిని అనుమానితుడిగా భావిస్తున్నారు. వివేక హత్య జరిగినప్పటి నుంచి పరమేశ్వర్ రెడ్డి కనిపించడం లేకపోవడం పలు అనుమానాలకి దారితీస్తోంది. ఆ నేపథ్యంలో పోలీసులు పరమేశ్వర్ రెడ్డి పైన దృష్టి సారించారు. దాంతో పాటు కూడా సుధాకర్ రెడ్డి, ఏదైతే గతంలో రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు అనుకోతే సుధాకర్ రెడ్డి పైన, అలాగే డ్రైవర్ ఏదైతే వివేకానంద రెడ్డి డ్రైవర్ ఉన్నారో అతని పైన కూడా కొన్ని అనుమానాలు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సాయంత్రానికల్లా ఏదైతే వివేకానంద రెడ్డి హత్య చేసిన సమయంలో సాయంత్రం కుటుంబ సభ్యులు ఏదైతే ఒక లేఖ రాశాడు. వివేకానంద రెడ్డి తన స్వయంగా ఏదైతే డ్రైవర్ దాడి చేసిన అనంతరం వివేకానంద రెడ్డి స్వయంగా తన చేతులతో ఈ యొక్క లెటర్ రాశాడు. డ్రైవర్ లేట్ గా వచ్చాడని చెప్పడంతోనే ఈ యొక్క నా పైన హత్య యత్నానికి పాల్పడ్డాడు, నా పైన దాడి చేశాడు అని చెప్పి కూడా ఒక లెటర్ పోలీసులకు ఇవ్వడంతో అది మరింత సంచలనంగా మారింది. అయితే పరమేశ్వర్ రెడ్డి తిరుపతిలో ఉండడాన్ని గుర్తించినటువంటి సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పి కూడా మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో వారు ఏం మాత్రం కూడా సమాధానం చెప్పలేదు. ఇవన్నీ కూడా రేపు ఉదయం ప్రకటిస్తామని చెప్పి కూడా చెప్పి ప్రస్తుతం పరమేశ్వర్ రెడ్డిని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకొని 3 వాహనాల్లో తీసుకెళ్లారు. అయితే వివేక హత్యకు తన కుటుంబంతో మంచి సన్నిహితం ఉంది, వివేక హత్యకు తనకు ఎటువంటి సంబంధం లేదంటూ పరమేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కుమారుడు చదువు కోసం కూడా 10 లక్షలకు పైగా వివేకానంద రెడ్డి సహాయం చేశాడు. అయితే అలాంటి వ్యక్తిని హత్య చేయాల్సిన అవసరం తనకేముంది? వివేక హత్య జరిగిన విషయం తెలుసుకొని తను వెళ్ళలేకపోయాను, తన భార్యను పంపించానని పరమేశ్వర్ రెడ్డి అంటున్నారు. ఇది ఇంటి దొంగల పనేనని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పరమేశ్వర్ రెడ్డి. అయితే అంత బహిరంగంగా వివేకానంద రెడ్డి ఇంట్లో చాలా మంది ఉంటారు, పని వాళ్ళతో పాటు ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి వారు ఆయనతో కూడానే ఉంటారు. అయితే రాత్రిపూట ఆయన నిద్రిస్తున్నటువంటి రూము సంబంధించినటువంటి డోర్లు కూడా ఏ మాత్రం చెక్కు చెదరకుండా వచ్చి హత్యకు పాల్పడిన పరిస్థితిని చూస్తా ఉంటే ఇది ఖచ్చితంగా ఇంటి దొంగలు ప్రమేయంతోనే చేసి ఉంటారని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తన దగ్గర కొంత సమాచారం అయితే ఉంది. ఆ సమాచారాన్ని పోలీసులు సిట్ అధికారులకి చెప్తానని చెప్పి కూడా పరమేశ్వరుడు చెప్తున్నారు. కొంతమందితో ఆర్థిక లావాదేవీలు వివేకానంద రెడ్డికి ఉన్న విషయం వాస్తవమే. అయితే అది హత్యకు దారితీసేంత విషయం అయితే కాదు. కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా వివేకానంద రెడ్డి హత్యకు
కారణాలు కావచ్చు అని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను వ్యక్తం చేసినటువంటి అనుమానాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డేటాను కూడా చిత్తాధికారులకు ఇస్తాను. చిత్తాధికారులు పూర్తిగా సహకరిస్తాను. ఈ ఒక్క కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదు. నేను నాకు గుండె జబ్బు కారణంగా తిరుపతి సంకల్ప హాస్పిటల్లో గత 15 రోజులుగా కూడా చికిత్స పొందుతున్నాను. అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేసినటువంటి విధంగా తనకి ఈ యొక్క హత్యకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా పరమేశ్వర్ రెడ్డితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఏం చెప్పినా కూడా తాను పోలీసులు ఈ హత్యకు సంబంధించి అన్ని విషయాలు కూడా పోలీసులు ముందు చెప్తానని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ.